కృపచేత మమ్మల్ని పిలిచినవాడా, మేము మీ వారమని మరొకసారి మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నా. మీ పని చేయుటకు మమ్మల్ని అభిషేకించండి. మీ పని చేయుటకు సామర్థ్యమునివ్వండి. నీ పని చేయుటకు అభిషేకం ఇవ్వండి. నీ పని చేయుటకు కృపనివ్వండి. మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషేని కొండ మీదికి పిలిచి ఈ ప్రత్యక్షపు గుడారమును కూర్చున్న ప్రకటన ప్రత్యక్షత దేవుడు తానే మోషేకిచ్చాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నేను గుడారాన్ని కూర్చున్న సకల వివరణలు ఇస్తాను, జాగ్రత్తగా రాసుకో అని. ఇక మోషే ఆలోచిస్తున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు, ఈ గుడారాన్ని గురించి వివరణ ప్రభు ఇస్తాడట. కాంపౌండ్ వాల్ ఎంత పెద్దగా ఉంటుందో, ప్రహరీ గోడ ఏ విధంగా కట్టాలో అని ఒకవేళ ఆలోచిస్తున్నాడేమో మోషే. కానీ దేవుడు మొట్టమొదటిగా మోషేని ఏది చేయమన్నాడో తెలిసిన? సాధారణంగా మనం ఒక ఇల్లు కడతాం అనుకోండి, ఓ ఫ్లాట్ కొన్నాము, ప్లాట్ కొన్నాము, కొన్న తర్వాత మనం కాంపౌండ్ వాల్ ప్రారంభిస్తాం, ప్రహరీ గోడని ప్రారంభిస్తాం, మనం బయట నుంచి లోపలికి వస్తాం. కానీ దేవుడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మొట్టమొదటిది నిబంధన మందసం. ఈ కాంపౌండ్ వాల్ గురించి దేవుడు చెప్పలేదు, బలిపీఠంను గురించి ప్రభు మాట్లాడలేదు, గంగాళంను గురించి ప్రభు మాట్లాడలేదు. ఆయన ప్రారంభంలోనే నిబంధన మందసం చేయండి అన్నాడు. దీనికి కారణం ఏమిటో తెలిసిన? రేపు దేవుడు దిగేది ఎక్కడో తెలిసిన? నిబంధన మందసం దగ్గరనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కెరూబుల మధ్యలో ప్రభు నివాసం చేస్తాడు. ఆ నిబంధన మందసం దగ్గరనే ప్రభు దిగి రావాల్సి ఉంది. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి ఎక్కడ దిగి రానై ఉన్నాడో దానిని మొదట చేయమన్నాడు దేవుడు. ఇవన్నీ తర్వాత, బలిపీఠం అవసరమే తర్వాత, గంగాళం అవసరమే తర్వాత, ప్రాకారం అవసరమే తర్వాత. మొదట ఏది అంటే తాను ప్రత్యక్షం కావలసిన ఆ ఉపకరణం ఉందే, అది ముఖ్యం, అది మొదట చేయాలి. అంటే దేవుడు ఎక్కడ దిగి రాబోతున్నాడో దానినే మొదట చేయమన్నాడు. అంటే దేవుడు రావటానికి వి మస్ట్ ఓపెన్ ద వే ఫర్ ద లార్డ్. బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి రాయబడిన మాట ఏంటి తెలిసిన? ఆయన ప్రభు కంటే ముందుగా ప్రభు మార్గంను సరళం చేయవాడట. ఒక సేవకులుగా మనం చేయవలసిన ప్రధానమైన మొదటి పాఠం ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలో వి మస్ట్ ఓపెన్ ద వే ఫర్ ద లార్డ్ టు బి గ్లోరిఫైడ్. దేవుడు మహిమపరచబడినట్లుగా, దేవుడు ప్రత్యక్షపరచబడినట్లుగా మనం చేసే ప్రతి పనిలో మనం ప్రభుకి ద్వారం తెరవాలి, ప్రభుకి మార్గం తెరవాలి. నిబంధన మందసం అంటే దేవుడు నివాసం చేసేది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు తన దగ్గర నుండే సేవను ప్రారంభిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన దగ్గర నుండి సేవను ప్రారంభిస్తున్నాడు. లోపల దేవుడు బయటికి వస్తున్నాడు, తన దగ్గర నుండి సేవను ప్రారంభిస్తున్నాడు. అంటే మొదట దేవుని నివాసమును కూర్చున్న ఒక ఆలోచన కలిగిన తర్వాతనే మిగతా పరిచర్య. ఇవన్నీ కూడా ప్రజలకి చేసే పరిచర్య. ప్రజల పాప పరిహారం నిమిత్తం బలి అర్పించాలి. యాజకులు తమ్ము తామును పరిశుద్ధపరచుకోవటానికి గంగాల మీదకి రావాలి. దేవుడు మొదట ఏది ఆశిస్తున్నాడంటే, నేను నివాసం చేయనై ఉన్నానే దానిని గురించి మొదట నీవు ఆలోచన చేయాలి. సాధారణ నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, ఇన్ ది బిగినింగ్ గాడ్, ఆది యందు వాక్యం ఉండేను, ఆది యందు దేవుడు ఉండేను. ఆది కాండం బైబిల్ అలాగూ ప్రారంభించబడింది. మన జీవితాలు, మన సేవలు దేవునితోనే ప్రారంభించాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనిషి కూడా 6వ దినం చేయబడ్డాడు. తాను చేయబడిన మరుసటి దినం 7వ దినం. ఆ 7వ దినం విశ్రాంతి దినం, దేవునితో గడిపే దినం. దేవునితో గడిపిన తర్వాత గార్డెన్లో వర్క్ ఉంది.
ఆదాంకి. 6 రోజులు తోటలో పనిచేసి 7వ రోజు దేవునితో సహవాసం చేయమని లేదు. దేవుడు మొదటి రోజు ఆదాముని చేయక 6వ రోజు చేశాడు. 6వ రోజు చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ డే దేవునితో గడిపే దినం. ఆ తర్వాత తోటలో పని. తోట అంటే సేవ. సేవలో ఎప్పుడు పని అంటే మొదట దేవునితో గడిపిన తర్వాత, మొదట వ్యక్తిగతంగా మనం ప్రభుతో గడిపిన తర్వాత, మొదట మనం ప్రభుతో సహవాసం చేసిన తర్వాత, ఆ తర్వాత సంఘములో సేవ. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం, మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకునే విషయం. ప్రభు నాకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని బయలుపరిచినప్పుడు నిజంగా ఈరోజు నేను గదిలోంచి బయటికి రాలేని పరిస్థితి. ఐ వాస్ టోటలీ లాక్డ్. నేను మూయబడ్డాను ప్రభు సన్నిధిలో. ఓ ప్రత్యేకమైన విషయాన్ని నా మనస్సాక్షిని ప్రభు తట్టాడు. అది మిమ్మల్ని కూడా తడతాడని నేను ఆశిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, దేవుడు నిబంధన మందసాన్ని చేయమన్నప్పుడు దేవుని కొలత ప్రకారంగా, దేవుడు చెప్పిన లోహ ప్రకారంగా చేసి ముగించాడు. ఆ నిబంధన మందసంలో దేవుడు ఏమేం పెట్టమన్నాడు చెప్పాలి. 3 వస్తువులు. 1 అహరోను చిగురించిన కర్ర, 2 మన్నా గల బంగారు పాత్ర, 3 నిబంధన పలకలు. ఇవి 3 నిబంధన మందసం లోపల ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించింది. అప్పుడే దేవుని ప్రభావం ఆ మందసం మీద కమ్ముకుంటుంది, దిగి వస్తుంది. దేవుడు వేటిని పెట్టుమన్నాడో వాటిని పెట్టి క్రమంగా జరిగినప్పుడు సేవ క్రమంగా జరుగుతుంది. అప్పుడు దేవుని యొక్క మహిమ ఆ నిబంధన మందసాన్ని, ప్రభావాన్ని దేవుడు పరిపూర్ణంగా నింపుతున్నాడు. అలాంటి మందసాన్ని ఎవరైనా తాకినా చనిపోతారు. అంత ప్రభావం గలది, అంత మహిమ గలది. ఒక దైవ సేవకుడు నిబంధన మందసం వంటి వాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నిబంధన మందసం వంటి వాడు. ఈ సేవకునిలో లేదా ఈ సేవలో 3 విషయాలు అవసరం. 1 అహరోను చిగురించిన కర్ర, 2 మన్నా గల బంగారు పాత్ర, 3 నిబంధన పలకలు. అయితే ఒక విషయం చెప్తాను. సొలొమోను మందిరం కట్టాడు. సాధారణమైన మందిరం కాదు, గొప్ప మందిరం కట్టాడు. ఆ మందిరం కట్టడానికి తాను పెట్టిన ఖర్చు కొంచెం కాదు, చాలా ఖర్చు పెట్టాడు. తర్వాత ఆ మందిరం యొక్క డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రజలందరూ ఆ మందిరాన్ని చూసి ఏం పొగిడారో, ఎంత కనపరిచారో. ఆ మందిరం డెడికేట్ చేయడానికి కూడా చాలా బలులు అర్పించాడు సొలొమోను. బయట నుంచి చూడటానికి మందిరం ఎంతో ఘనంగా ఉంది, ఎంతో మహిమకరంగా ఉంది, ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది, ఎంతో చమత్కారంగా ఉంది. కానీ లోపటి భాగంలో కొన్ని లోపాలు ఉన్నాయి. చూడండి, సొలొమోన్ మందిరం ఎంత ఘనంగా కనబడినా, ఎంత మహిమకరంగా కనిపించినా, సొలొమోన్ ఆ సమయంలో వేల బలులు అర్పించినప్పుడు ఆ మందిరంలో డెడికేట్ చేసే సమయంలో దేవుని మహిమయే దిగి వచ్చిన దేవుని లోపటి, ఆ మందిరం లోపటి భాగంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని కొరతలు ఉన్నాయి. అవి చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. బయట నుంచి చూడడానికి సేవ బాగానే ఉండవచ్చు, బయట నుంచి చూడటానికి ప్రజలు ఈ సేవను గురించి చాలా పొగడవచ్చు, బయట సేవ బాగా విస్తరించవచ్చు. కానీ లోపటి భాగంలో ఉన్న కొరత దేవుడు చూస్తున్నాడు. చూడండి, రాజుల మొదటి పుస్తకం 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. మందసములో ఉంచెను, దానిలో నిబంధన మందసములో 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేదు. దట్ వాస్ వెరీ షాకింగ్. ఆ నిబంధన మందసంలో 2 రాతి పలకలు తప్ప మరి ఏది లేదంట. కానీ దేవుని ప్రణాళిక ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా ఏముండాలో తెలిసిన ఇంకా చెప్పండి. అహరోను చిగురించిన కర్ర, మన్నా గల బంగారు పాత్ర, అవి 2 లేవు.
కానీ మహిమ దిగింది. ప్రజలు ఘనపరుస్తున్నారు, ప్రజలు పొగడుతున్నారు సేవని. సేవ బాగా విస్తరిస్తుంది, సేవ ఘనంగా జరుగుతుంది, 10 మంది నోట నానేటట్లుగా సేవ విస్తరిస్తుంది. కానీ లోపల పోగొట్టుకున్న భాగం ఏంటో తెలిసిన? మన్నగల బంగారు పాత్ర. మన్నగల బంగారు పాత్ర. మన్నగల బంగారు పాత్ర అంటే ఏంటో తెలిసిన? అది దైవికమైన ప్రకటన, ప్రత్యక్షత. ద రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్. ఉన్నతమైన ప్రకటన, అది ఉన్నతమైన దర్శనం. అది అనేకుల సేవలలో, అనేకుల సేవకుల జీవితాల్లో బయట సేవ బాగా జరుగుతూ ఉన్నా లోపల ఆ డివైన్ విజన్ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ దైవికమైన దర్శనం, ఆ ప్రత్యక్షత వాళ్ళు పోగొట్టుకున్నారు. ఈ సేవను ప్రారంభించడానికి దేవుడు ఏ దర్శనమిచ్చి ఈ సేవను ప్రారంభించాడో ఆ దర్శనం పోయింది. సేవ మాత్రం జరుగుతుంది. ఒక సేవకుని పిలిచినప్పుడు ఆ సేవకుల్లో దేవుడు ఏది ఉద్దేశించి పిలిచాడో ఆ ఉద్దేశం పోయింది. నన్ను పిలిచినప్పుడు దేవుని ప్రణాళిక ఏమిటి? అది నేను మర్చాను, అది పోగొట్టుకున్నాను. ఐ లాస్ట్. ఆ మొదటి దర్శనం, ఆ ప్రాముఖ్యమైన దర్శనం, ఏ దర్శనంతో నా సేవ బేస్ అయిందో ఆ దర్శనం పోగొట్టుకున్నాను. ఇక సేవ జరుగుతుంది కానీ మామూలుగా జరుగుతుంది. అయినను ప్రజలు పొగడుతున్నారు, సేవ విస్తరిస్తుంది, 10 మంది పిలుస్తున్నారు, మా సంఘానికి రా, ఈ సంఘానికి రా అంటున్నారు, ఆ సభకి ఈ సభకి రమ్మంటున్నారు, ప్రసంగాలు చేస్తే ప్రజలు ఉజ్జీవింపబడుతున్నారు. కానీ లోపల దర్శనం పోగొట్టుకున్నాను. ఆ దైవికమైన దర్శనం పోయింది. ఎప్పుడైతే ఆ దర్శనం పోగొట్టుకున్నానో, ఒక సేవకుడు ఆ దర్శనం పోగొట్టుకుంటాడో సేవని దేవుడు అనుకున్నట్లుగా చేయలేడు. అది మీరు నోట్ చేసుకోవాలి. The man who lost his vision, he will not serve the Lord according to the mind of the Jesus. దేవుని ప్రణాళిక చొప్పున ఆ వ్యక్తి సేవ చేయలేడిక. సేవ చేస్తాడు, బాగానే చేస్తాడు, ప్రయాసపడతాడు, కష్టపడతాడు, కానీ అది దేవుని చిత్తానుసారమైన సేవ కాకపోతుంది. ఆ సేవలో మార్కులు పడతాయి కానీ 100 మార్క్స్ రావు. పాస్ మార్క్ అయినా రావచ్చేమో, కానీ దేవుడు ఆశించినట్లుగా 100 మార్క్స్ రావు ఆ సేవకి, ఆ సేవకునికి. ఈ రోజున మన కోరిక ఏంటో తెలిసిన? బయట సేవను చదువుకోవడం కాదు, బయట సేవను అలంకరించుకోవడం కాదు, బయట సేవను 10 మంది గుర్తించేటట్లుగా చేయడం కాదు, బయట సేవను చూసి ప్రజల కనులు ఆశ్చర్యపోయేటట్లుగా మన సేవని బయట అలంకరించడం కాదు. ఆ సేవ యొక్క లోపటి భాగంలోకి వెళ్దాం. అసలు సేవ యొక్క లోపటి భాగం ఎలా ఉంది? నిశ్చయంగా మనం ప్రయాసపడి కష్టపడ్డప్పుడు 10 మంది మనం పిలుస్తారు, మనల్ని వాడుకుంటారు. మనం వాడబడినంత మాత్రాన దేవుని చిత్తంలో ఉన్నామని కాదు. మనం 1000 మంది ఎదుట సభలలో పుల్పిట్ మీద ప్రసంగాలు చేయగలిగిన ఒక స్థితిలో ఉన్నా దేవుని చిత్తంలో ఉన్నామని కాదు. ఇక్కడే మనం చాలా స్ట్రెస్ చేసి మనం ఆలోచన చేయవలసిన విషయం. ఈ విషయాలు ప్రభు నాతో తేటగా మాట్లాడుతున్నప్పుడు ప్రభు కాళ్ళ మీద పడిపోయాను. బయటికి రావాలి అనుకుంటున్నాను. ఒక ప్రక్కన అనేక విస్తారమైన బాధ, వేదన నా గుండెని తట్టింది. అదే మీకు చెప్తున్నాను ఈ విషయం. సేవని బయట చూసుకొని సాగిపోవడం మనం మానుకొని ముందు సేవ యొక్క లోపటి భాగంలోకి వస్తాం. దేవునికి స్తోత్రం. ఒక మందిరం ఉంది. ఆ మందిరంలో దట్టంగా ధూపము పైకి లేస్తుంది. ధూపం దట్టంగా పైకి లేస్తుందంట. అంటే సేవ బాగానే జరుగుతుంది, విస్తారంగానే జరుగుతుంది. కానీ ఆ మందిరంలో లోపటి భాగంలో దేవుని హృదయాన్ని కదిలించే ఒక విగ్రహం దేవుడు చూస్తున్నాడు. ఎహెజ్కేలు పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం. ఎహెజ్కేలు పుస్తకం 8:5. ఉత్తరం వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరం వైపు తేరి చూచి తిని రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. చూసారా? నా పరిశుద్ధ స్థలమును, ఆ మాట నోట్ చేసుకోండి, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా. 16వ వాక్యం. వారి వీపులు యెహోవా ఆలయము తట్టు
తూర్పు తట్టు తిరిగి విగ్రహారాధన, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? మందిరంలో. బయటికి మందిరం బాగానే కనిపిస్తుంది, కానీ లోపటి భాగంలో విగ్రహారాధన జరుగుతుంది. అలాంటి సేవని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంట. దేవునికి మహిమ కలగట్లేదు ఆ సేవలో. నిజంగా 8వ అధ్యాయం జాగ్రత్తగా మనం చదివినప్పుడు చూడటానికేమో మందిరం, చూడటానికేమో బలిపీఠం, కానీ బలిపీఠం క్రింది భాగంలో రోషం పుట్టించు విగ్రహాలు. దేవుడు లెక్క వేసినప్పుడు బయటి దాన్ని చూసి లెక్క వేయట్లేదు, లోపటి దానిని బట్టే ప్రభు లెక్కిస్తున్నాడు. మనుష్యుడు బయటే చూస్తాడు, కానీ మనిషి చూసినట్లుగా దేవుడు చూడట్లేదు. ఒక మనిషి విషయంలోనే దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెట్టువాడైతే సేవని బయట ఎందుకు చూస్తాడు? ఆయన సేవ లోపటి భాగాన్ని చూస్తాడు. ఈ సేవ ఎలా జరుగుతుంది? ఈ సేవ బేస్ ఏమిటి? ఈ సేవ పునాది ఏమిటి? ఈ సేవ ఏ మనసుతో జరుగుతుంది? అది ప్రభు చూస్తాడు. రాత్రి పగలు తిరిగింది చూడట్లేదు, రాత్రి పగలు ప్రయాణాలు చేసి అలసిపోయింది చూడట్లేదు. ఏ మైండ్తో, ఏ మనసుతో సేవ జరుగుతుంది? అందుకని ఒక ప్రాముఖ్యమైన విషయం, సొలొమోను బయట మందిరం చక్కగా చూడగలిగాడే కానీ, కట్టగలిగాడే కానీ, తన జ్ఞానమంతా ఉపయోగించాడే కానీ, విస్తారమైన డబ్బులు వేం చేశాడే కానీ, లోపల మాత్రం సరి చేయలేకపోయాడు. లోపల ఆ మన్నగల బంగారు పాత్ర లేదు. ఇట్ వాస్ మిస్సింగ్. దర్శనం లేని సేవ, సరైన దర్శనం మీద ఆధారపడకుండా పైన చేసుకుంటూ వెళ్ళిపోతున్న సేవ, దేవుడు దాని లక్ష్యం చేయట్లేదు. చూడండి, దర్శనం ఎప్పుడైతే వ్యక్తిలో పోతుందో, when a man loses his vision, when a servant of God loses his vision, ఒక దైవ సేవకుడు దర్శనాన్ని పోగొట్టుకున్న తర్వాత అతనిలో ఏం జరుగుతుందో తెలిసిన దర్శనాన్ని పోగొట్టుకున్న వాడు బైబిల్లో సేవకుడు యోనా కనిపిస్తాడు మనకి. యోనా, he lost the vision. దైవ చిత్తాన్ని చేసే ఆ గొప్ప ఉన్నతమైన ఉద్యోగంలో ఉండవలసిన తాను తన దర్శనాన్ని మర్చిపోయాడు. ఈ లాస్ట్. తర్వాత ఏం జరిగిందో తెలుసిన? తుఫాను వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ ఓడలో ఉన్న సరుకులన్నీ నీళ్ళ పాలు చేశారు, సరుకులన్నీ దించేశారు. ఏమిటా సరుకులు తెలుసిన? ఆహార ధాన్యాలు. సరుకంతా దించేశారు. ఇక ఆహారం అంతా నీళ్ళ పాలైపోయింది, అది నేల పాలైపోయింది. దర్శనం లేని వాని జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతలన్నీ వ్యర్థమైపోతాయి. తనను గూర్చి దేవుడు ఏదేదో సంకల్పం కలిగి ఉండేవాడు. మన సేవను గూర్చి, ఒక సేవకుని గూర్చి, ఒక సేవను గూర్చి ఇలాగ చేయాలని ప్రభు తలంచి ఉంటాడు, అనుకొని ఉంటాడు. కానీ నీవు ఆ దర్శనం పోగొట్టుకున్నావు కనుక నీ పట్ల ఆయనకున్న దర్శనం పోయింది. దేవుడు సౌలుతో ఏమన్నాడో తెలుసిన? నీ సేవని స్థిరపరచాలనుకున్నా నేను అనుకున్నాడంట దేవుడు. నీ సేవని ఘనపరచాలనుకున్నాను, నీ సేవని బలమైన సేవగా మార్చాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. దేవుడు అంటున్నాడు, నేను నా నిర్ణయం మార్చుకున్నాను. ఈ సేవను స్థిరపరచాలన్నాను, ఈ సేవకుని బలపరచాలనుకున్నాను, ఈ సేవకుని పట్ల నాకు ఎన్నో ప్రణాళిక ఉండింది, ఇతని పట్ల నేను ఈ విధంగా సేవ చేయించాలనుకున్నాను. కానీ ఇతడు తన దర్శనాన్ని పోగొట్టుకున్నాడు కనుక నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ కూడా ఈ వ్యక్తిలో చేయదలుచుకోలేదు. కొట్టేశాడు దేవుడు, ఆ ప్రణాళిక అంతా తీసేశాడు. ఎప్పుడైతే మన దర్శనం పోతుందో, మనకున్న ప్రత్యక్షత పోతుందో, దేవుని ప్రణాళికలన్నీ కూడా మనం రద్దు చేసుకుంటున్నాం, మన చేతులారా పాడు చేసుకుంటాం. ఎన్నో విధాలుగా సేవ చేయించాలనుకున్నాడు. అలా చేయకుండా ఉండటానికి, వాడబడకుండా ఉండటానికి, నేను దేవుని కొరకు మూవ్ కాకపోవడానికి కారణం ఐ హ్యావ్ లాస్ట్ మై విషన్. నేను నా దర్శనం పోగొట్టుకున్నందు వలన నేను దేవుని కొరకు వాడబడలేని స్థితిలో ఉన్నాను. దర్శనం పోగొట్టుకున్నాను. సరే, ఇప్పుడు తుఫాన్ ఆగింది అనుకోండి. తుఫాన్ ఆగిపోయింది, అంత నెమ్మదైంది. ప్రజలు కొంచెం భయంకరమైన కలవరం నుంచి ఒక నెమ్మది స్థితికి వచ్చారు. వెంటనే వాళ్ళకి ఆకలి అవుతుంది. వారికి ఆహారం పెట్టడానికి ఓడలో ఆహారం ఉందా? లేదు. ఓడలో ఆహారం లేదు, అంత పోయింది, కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజలు ఆకలి అంటున్నారు.
ఆకలితో వచ్చారు మందిరానికి, వాక్యపు దాహంతో వచ్చారు. వారి ఆకలి తీర్చగలవా? వాళ్ళ ఆకలిని తీర్చగలిగిన సేవకుడుగా ఉండగలమా? ఇప్పుడు యోన ఓడలో ప్రయాణం చేసే ప్రయాణికుల ఆకలి తీర్చలేని స్థితిలో ఉన్నాడు. కారణం, దర్శనం పోగొట్టుకున్నాడు. మనం ఖచ్చితంగా చెప్పగలం, దర్శనం పోగొట్టుకున్న సేవకుడు, ఓడనే సంఘానికి వచ్చే యాత్రికులు, దేవుని రాజ్యాన్ని ప్రయాణం చేసే యాత్రికులకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టలేని పరిస్థితి. దర్శనం పోగొట్టుకున్న సేవకుడు లేనిపోని కబుర్లు చెప్పి ప్రసంగాలు ముగించేస్తున్నాడు. ప్రజల ఆకలి తీరట్లేదు, ప్రజలు ఒక పరిపూర్ణతలోకి రాలేకపోతున్నారు. దీనికి కారణం సేవకుడు దర్శనం పోగొట్టుకున్నాడు. సేవకుడు దర్శనం పోగొట్టుకుంటే ప్రజల ఆకలి తీర్చలేడు. సేవకుడు దర్శనం పోగొట్టుకుంటే తన వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. విలువైన ధాన్యం లాంటి ఆహారం విశ్వాసులు నష్టమైపోతారు. మరో విషయం మీకు చెప్తాను. ఆ తుఫాన్లో ఓడంతా అల్లకల్లోలం అయిపోయి తిరగబడే పరిస్థితికి వచ్చే సమయంలో అందరూ కేకలు వేస్తున్నారు. అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నారు. ఆ ఓడలో చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. ఆ లేత స్వరముతో కేకలు వేస్తున్నారు, ఆర్తనాదం చేస్తున్నారు. అయ్యో మా ప్రాణాలు పోతుందే, చనిపోతున్నామే అని కేకలు వేస్తున్నారు. ఈ కేక ఇతని చెవులో దూరలేదా? ఆ సమయంలో ఇతడు ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. ప్రజలు చనిపోతున్నారే, కేకలు వేస్తున్నారే, కలవరపడుతున్నారే. వాళ్ళకి సందేశం లేదా? వాళ్ళని ధైర్యపరిచేవాడు లేడా? వాళ్ళని సేద తీర్చేవాడు లేడా? దర్శనం లేనివాడు నిద్రపోతున్నాడు. అంటే దర్శనాన్ని పోగొట్టుకున్న వాడు ప్రజల్ని పట్టించుకోడు. దర్శనం లేనివాడు విశ్వాసులను పట్టించుకోడు. వాళ్ళ బాధను చూడడు, వాళ్ళ కన్నీలను పట్టించుకోడు. వాళ్ళు ఏమైనా కానీ నేను నిద్రపోతే చాలు అనుకుంటారు. దర్శనం లేని సేవకుడు విశ్వాసుల కొరకు కన్నీళ్లు కాచి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని తలంపు దర్శనం లేని వాళ్ళకి ఉండదు. ఊర్లు తిరగడం సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళ సంపదను వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ కార్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు. విశ్వాసి బలహీనంగా ఉన్నాడే, అనారోగ్యంతో ఉన్నాడే, సమస్యతో ఉన్నాడే అని వాళ్ళ విషయంలో చింతించి కన్నీళ్లు కాచి ప్రార్థన చేసేవాడు కాదు. దర్శనం లేనివాడు చేసేవాడు. దర్శనం ఏ సేవకుని జీవితంలో ఆ దైవికమైన, ఆ ఉన్నతమైన ప్రత్యక్షత దర్శనం పోతుందో అతని సేవ దైవ చిత్తానుసారమైన సేవ కాదు. దీనికి ప్యారలల్గా మరో విషయం మీకు చెప్పాను. దర్శనం కలిగిన దైవజనుడైన పౌలు, ద మ్యాన్ ఆఫ్ విజన్, ఆయన అన్నమాట ఏంటో తెలుసిన? నాకు కలిగిన దర్శనం విషయంలో నేను అవిధేయుడను కాలేదు ప్రభు. ఐ వాజ్ ఒబీడియంట్ టు మై విజన్. ఆ దర్శన విషయం నేను ఎప్పుడు విధేయుడను. ఆ దర్శనానికి విధేయత చూపిన దైవజనుడు పౌలు జీవితంలో కూడా సరిగ్గా యోనాకు జరిగినట్లుగానే పౌలుకు జరిగింది. సరిగ్గా అదే తుఫాను పరిస్థితి. కానీ అప్పుడు పౌలు ఏం చేశాడో తెలిసిన? ప్రజలందరి దగ్గరికి వచ్చి వాళ్ళని ధైర్యపరిచాడు, వాళ్ళని బలపరిచాడు. కలవరపడొద్దు అన్నాడు. మీలో తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక నశించదు, ధైర్యం చేసుకోండి, ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు అంటున్నాడు పౌలు. చూసారా? దర్శనం గలవాడు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రజల్ని ధైర్యపరుస్తాడు, ప్రజల్ని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. దర్శనం లేనివాడు ఏం చేస్తున్నాడు? ప్రజల్ని పట్టించుకోక తాను నిద్రపోతున్నాడు. ఇక అందరూ చావటానికి సిద్ధంగా ఉన్నారు దర్శనం లేని వాడి ఓడలో. కానీ దర్శనం గలవాని ఓడలో ఒక్కడు చావడు. పౌలు అంటాడు, మీలో ఒకనికైనా ప్రాణహాని కలగదు, ఎవ్వరికి ప్రాణహాని కలగదు. అలాగున వారిలో ఒక్కడు నశించక అందరూ దరి చేరారు. దేవునికి స్తోత్రం. అంటే దర్శనం గలవాడు కాపాడబడతాడు, కాపాడుతాడు. దర్శనం కలిగిన సేవకుడు తన్ను తాను కాపాడుకుంటాడు, సంఘాన్ని కాపాడుతాడు, కాపాడబడతాడు, కాపాడుతాడు. తర్వాత ఏం జరిగిందో తెలిసిన? పౌలు రొట్టెను తీసుకొచ్చి, మీరు ఇప్పటికే 3 రోజులు అయిపోయింది ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నారు, దయచేసి నా మాట వినండి, మీకేం కాదు, ఇదిగో ఈ రొట్టె విరిచిస్తాను, తినండి అంటాడు. అంటే దర్శనం గల వారు పంచి పెడుతున్నాడు. చూసారా ఆహారాన్ని?
దర్శనం లేనివాడు ఉన్న ఆహారాన్ని గోతులు వేశాడు. దర్శనం గలవాడు ఆహారాన్ని పంచి పెడుతున్నాడు ప్రజలకి. మ్యాన్ ఆఫ్ విజన్, ద మ్యాన్ హూ లాస్ట్ హిస్ విజన్. ఎప్పుడైతే మనం దర్శనం పోగొట్టుకుంటున్నామో దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేని పరిస్థితి. బైబిల్లో శాంసన్ గురించి అదే మాట రాస్తుంది. తల్లి గర్భంలో నుంచే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో బయటికి వచ్చాడు. కానీ ఆ దర్శనం శాంసన్ మర్చిపోయాడు. ఎందుకు ఆయన బయటికి వచ్చాడో, ఏ దర్శనంతో బయటికి వచ్చాడో ఆ ఉన్నతమైన హై విజన్ మర్చిపోయాడు. తనకున్న దైవికమైన దర్శనాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆ దర్శనం మర్చిపోయాడో తన ప్రతిష్టనే పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే ప్రతిష్టను పోగొట్టుకున్నాడో అతడు సాధారణమైన మనిషి అయిపోయాడు. సాధారణమైన మనిషి. అంతకుముందు అతని గురించి ఏమని రాస్తుందో తెలిసిన, అతడు సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి. మంగళకత్తి ఎప్పుడైతే తలకు వస్తుందో అందరి మాదిరిగా నేను మామూలు అయిపోతానన్నాడు. ఏమన్నాడు? మంగళకత్తి నా తల మీదికి వస్తే అందరి మాదిరిగా నేను మామూలు మనిషి అయిపోతాను. అది రాకపోతే నేను మామూలు మనిషిని కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మంగళకత్తి తల మీదికి వస్తేనే మామూలు మనిషి. ఆ మంగళకత్తి తల మీద రాలేదనుకో నేను సాధారణమైన వ్యక్తిని కాదు, నేను అసాధారణమైన వ్యక్తిని. అంటే ప్రతిష్ట గల సేవ అసాధారణమైన సేవ. ఆ సేవలో ప్రతిష్ట పోయింది అంటే ఆ సేవ అందరి సేవ మాదిరిగా మామూలు సేవ. ఆదివారం వస్తుంది, వాక్యం చెప్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మామూలు సేవ, రొటీన్ సేవ. అది ఏ సేవకుల్లో ప్రతిష్ట సమర్పణ పూర్తిగా కోల్పోతాడో, ఆ దైవికమైన దర్శనం పోగొట్టుకుంటాడో ఆ సేవకుడు, ఆ సేవ మామూలు సేవ. కానీ నో స్పెషాలిటీ. ఓకే, ఏ ప్రత్యేకతలు ఉండవు ఆ సేవకి, మామూలు సేవ అయిపోతుంది. ఎందుకైనా బయటకు వచ్చాడో ఆ విషయం మర్చిపోయాడు. యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఏమన్నాడో తెలుసిన? నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, ఈ శరీరమందు నీ చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను. నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో ఏమని రాయబడిందో అది చేయటం నేను వచ్చాను. నిన్ను గూర్చి ఆ గ్రంథపు చుట్టలో ఏమని రాయబడింది? నువ్వు ఎలా ఉండాలని రాయబడింది? దేవుడు నీకు ఏ విధమైన సేవా పిలుపును గూర్చి ఆ గ్రంథపు చుట్టలో రాశాడు. నీ సేవా విధానంను గూర్చి ఆయన రాసినప్పుడు ఎలాంటి సేవను గూర్చి ఆయన రాశాడు. ఇప్పుడు చేస్తున్న సేవ ఎలాంటిది? నన్ను గూర్చి ఏం రాయబడింది, ఇప్పుడు నేను చేస్తున్న సేవ ఎలాంటిది? ఎంతోమంది సేవకులు కాంప్రమైజ్ అయిపోయారు. ఎంతోమంది సేవకులు కాంప్రమైజ్ అయిపోయారు. నన్ను గూర్చి రాయబడిన ప్రకారముగా చేయటానికి, నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. మరో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నీవెందుకు వచ్చావు ఈ లోకానికి? దేవుడు నీకు ఒక శరీరం ఇవ్వటానికి కారణం ఏమిటి? శరీరం ఇవ్వడం అంటే బ్రతుకు, ఈ జీవితం. దేవుడు తల్లి గర్భంలోంచి మళ్ళీ ప్రత్యేకించాడే, దీనికి కారణం ఏమిటి? నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు నిన్ను గూర్చి దేవుడు ఏది ఉద్దేశించాడు? ఏమి ఉద్దేశించి నీకు ఈ జీవితం ఇచ్చాడు? ఈ పవర్ మినిస్ట్రీస్లో వచ్చి కొంచెం ఊగేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము కొంతమంది. మన పట్ల దేవుని ప్రణాళిక ఏమిటి? నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నేను ఏమై ఉండాలని, ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఆయన ఆశిస్తున్నాడు. ఈ దర్శనం మనకు కావాలి. ఇది పోయింది అంటే ఇక మన సాధారణమైన మనుషులు. నిర్ణయించబడిన వాటిని చేయలేని దౌర్భాగ్యులమైన సేవకులు మనం. నిర్ణయించిన వాటిని చేయలేని దౌర్భాగ్యమైన సేవకులం. ప్రభు అన్నాడు, చేయవలసిన వాటినే చేసి దౌర్భాగ్యం అనమన్నాడు. చేయవలసినవే మేము చేయుచున్నాము, ఎక్కువ చేయట్లేదు, మేము దౌర్భాగ్యం ఒప్పుకోమన్నాడు. కానీ మనము అంతకంటే దౌర్భాగ్యం అవుతాం, చేయవలసినవే చేయకపోవడం. బైబిల్లో నెబుకద్నెజర్ ఉన్నాడు. ఈ నెబుకద్నెజర్ తనకు కలిగిన దర్శనాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే తన దర్శనం మర్చిపోయాడో నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడో తెలిసిన? అందరినీ చంపాలని నిర్ణయం చేసుకున్నాడు. తన దేశంలో జ్ఞానులందరినీ చంపేయాలనుకున్నాడు. నేను ఒక దర్శనం చూశాను, ఆ దర్శనం మీరు చెప్పకపోతే మిమ్మల్ని చంపుతానంటాడు. ఎంత మూర్ఖత్వం చూడండి. ఇతనికి దర్శనం రావడం ఏంటి, ఇతడు మర్చిపోవడం ఏంటి, వాళ్ళకి మరణ శిక్ష విధించడం ఏంటి? అంటే దర్శనం పోగొట్టుకున్నవాడు ప్రజల్ని నెమ్మదిగా ఉండనివాడు.
దర్శనం లేనివాడు ప్రజలకి నెమ్మదిని ఇవ్వలేడు. అందరిని చంపేస్తానంటే జ్ఞానులందరూ కూడా మరణం వారి నెత్తి మీద తల మీదకి వచ్చేసరికి వారు కలవరపడతా ఉన్నారు. దర్శనం లేనివాడు మరణశిక్ష విధిస్తే ఆ మరణ శిక్షను కొట్టివేసేవాడు దర్శనం కలిగిన డానియేల్. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దర్శనం కలిగిన దానియేలు, ద మ్యాన్ ఆఫ్ విజన్, దైవికమైన దర్శనం కలిగిన దానియేలు నియమించిన మరణ శాస్త్రం కొట్టివేశాడు తనకు కలిగిన దర్శనాన్ని బట్టి. అంటే దర్శనం లేనివాడు ప్రజల్ని చంపుతాడు, దర్శనం గలవాడు ప్రజల్ని బ్రతికిస్తాడు. మన సేవ ఎలాంటిది? దేవుడు మనకిచ్చిన ఘనమైన సేవ ఏ స్థితిలో ఉందో ఒకసారి మనం ఆలోచన చేస్తాం. సొలొమోన్ బయటే చూశాడు కానీ, బయటి ఆకారాలే చూశాడు కానీ, ఆ నిబంధన మందసంలో మన్నా గల బంగారు పాత్ర లేదే అని ప్రభు పాదం దగ్గరకు వచ్చి ఏడవలేకపోయాడే, కన్నీళ్లు పెట్టలేకపోయాడే. అలాంటి సేవలో కూడా మహిమ దిగి వచ్చింది. అలాంటి సేవలో కూడా బలులు అంగీకరించబడ్డాయి. కానీ ఆ సేవ మాత్రం సంపూర్ణంగా లేదు. అది మనం గుర్తించాలి. ఆ సంఘాల్లో అద్భుతాలు జరగట్లేదా, ఆ సేవలో అద్భుతాలు జరగట్లేదా అని జరుగుతాయి. అద్భుతాలు జరగడం అన్ని సాధారణమైన విషయం. అన్ని సేవల్లో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలే కాదు, దేవుని చిత్తానికి బేస్. దేవుని చిత్తంలో లేని వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారు బైబిల్లో. కుంటి వాళ్ళకి నడిపించారు, గుడ్డి వాళ్ళని చూపించారు, ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. దేవుడు అన్నాడు, మీరు నా చిత్తం చేయలేదు అన్నాడు. అంటే చిత్తము చేయలేని వారు కూడా అద్భుతాలు చేస్తారు. దేవుని చిత్తంలో లేని వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. అద్భుతాలు చూసి మనం ఆకర్షించబడకూడదు. లోపల సేవ ఎలాంటిదో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మరో ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సేవలో ఇంకొకటి మిస్సింగ్. అదేంటో తెలిసిన? అహరోను చిగురించిన కర్ర. అహరోను చిగురించిన కర్ర దేనికి సూచనగా ఉంటుందో తెలుసా? ఉన్నతమైన పిలుపుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఉన్నతమైన పిలుపును సూచిస్తూ ఆ కర్రను చిగురింప చేశాడు. దిస్ రిజంబుల్స్ మై కాలింగ్. నేను ఈ సేవని ఏర్పరచుకున్నానని, ఈ సేవని, ఈ లేవీలను పిలిచానని నిదర్శనగా ఈ కర్ర చిగురిస్తుంది. అది ఉన్నతమైన పిలుపు గుర్తు, అది శ్రేష్టమైన పిలుపుకు గుర్తు. ఇప్పుడు అది లేదు సొలొమోన్ మందిరంలో. పెద్ద మందిరమే, గొప్ప మందిరమే, కానీ ఉండవలసిన పిలుపు అక్కడ లేదు. పిలుపు పోయింది. దే హ్యావ్ లాస్ట్ దేర్ కాలింగ్. ఈరోజున మీరు ఆలోచన చేయండి, ఎంతమంది సేవకుల జీవితాల్లో మొదట్లో దేవుడు వారు ఏ విధంగా పిలిచాడో అదే విధంగా ఈరోజు మన సేవలో కొనసాగలేని పరిస్థితి. ఏ పిలుపుతో పిలిచాడో దేవుడు ఆ పిలుపుతోనే సేవని కంటిన్యూ చేయలేని పరిస్థితి. ఎంతోమంది సేవకులు పిలుపు మార్చుకున్నారు, పిలుపుని మార్చేసుకున్నారు. వైరాగ్యంతో ఉన్నప్పుడు ఆ పిలుపులో ఉండేవాళ్ళు ఆత్మీయంగా ఒక మెట్టు దిగిన తర్వాత ఆ పిలుపుని మార్చేసుకున్నారు ఎంతోమంది సేవకులు. అందుకనే ప్రభు అంటాడు, నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోగలిగితే నీవెప్పుడు తప్పిపోవు, సేవలో పతనం కాలే. ఈరోజు నాకు ముఖ్యమైన విషయం మీకు చెప్తాను. సొలొమోన్ మందిరం పెద్దదే, కానీ అందులో పిలుపు లేదు. నీ సేవ పెద్దదే కావచ్చు, నీకు సేవ సంబంధమైన ఆలోచనలు చాలా పెద్దగా ఉండవచ్చు, లేదా ప్రస్తుతం మన సేవలో ఘనంగానే సాగిపోవచ్చు. కానీ దేవుడు మొదట్లో మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ పిలుపు ఇంకా మన జీవితాల్లో ఉండాలని ప్రవాసిస్తున్నాడు. కొంతమంది జీవితంలో ఏం జరిగిందో తెలిసిన? వారు ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపులో రోజు నిలబడలేని పరిస్థితి, వాళ్ళ పిలుపును మార్చుకున్నారు. సొలొమోన్ మందిరంలో ఆ కర్ర, అహరోను చిగురించిన కర్ర పోయింది. ఎంతోమంది సేవలో ఆ కర్ర పోయింది, ఆ పిలుపు పోయింది. ఆ వైరాగ్యం, ఆ ప్రభు కొరకు వేడిగా సేవ చేసే ఆ హుషారుదనం, ఆ వైరాగ్యంతో కూడిన పిలుపు ఎందరో పోగొట్టుకున్నారు. చూడండి, మీ కళ్ళ ముందే చూడండి, ఎంతోమంది సేవకులు ఇక చెయ్యాలి కనుక చేస్తున్నారే కానీ ఓ ప్రత్యేకమైన మంటతో చేసేవారు చాలా తక్కువ. ఎందుకో తెలిసిన? వాళ్ళు దర్శనాన్ని, పిలుపును పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఆ జీల్ లేదు,
ఆ వైరాగ్యం లేదు. ఇక వాళ్ళ ప్రార్థనలు ఎప్పుడు శరీర సంబంధంగానే, కడుపు నొప్పి బాగు చేయి, ఇల్లు దయచేయి, వాళ్ళ పెళ్లి చేయి, వీళ్ళ పెళ్లి చేయి. కానీ ఎపప్రా మాదిరిగా సంఘంలో విశ్వాసుల యొక్క పరిపూర్ణత కొరకు గర్భవేదన పడి ఆ సేవ పోయింది. మీకు మరో విషయం మీకు చెప్తాను. ఈ నిబంధన మందసం ప్రక్కనే దేవుడు ఏం పెట్టాడో తెలుసా? లోపల 3 భాగాలు ఉన్నాయి, 3 వస్తువులు ఉన్నాయి. కానీ మందసం పక్కనే ఏముందో తెలుసునా? చదవండి 31వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 25వ వచనం. మోషే నీ యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని మీ దేవుడిని యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. దేన్ని ఉంచాలంట చెప్పండి? ఇప్పుడు దేవుడు చెప్పిన వర్తమానాలన్నీ కూడా రాసిన ఆ పుస్తకం, మోషే తన చేతులతో రాసిన పుస్తకం అది. ధర్మశాస్త్ర గ్రంథం అది, రాతి పలకలు కాదు, మోషే రాసిన పుస్తకం. దాని నిబంధన మందసం పక్కన పెట్టారు. అది లేదు సొలొమోన్ టెంపుల్లో. అంటే అర్థమేంటో తెలిసిన? దేవుని యొద్ద నుంచి వచ్చే వర్తమానం ఆ సంఘాల్లో లేవు. నేను ఈ మాటికి ప్రెస్ చేసి మాట్లాడుతున్నాను. వీ నీడ్ మెసేజ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండి వర్తమానం కావాలి సంఘానికి. మనుషుల ఉద్రేకాలు కాదు, మనుషుల ఆవేశాలు కాదు, మనుషులు ఎక్కడెక్కడో నేర్చుకున్నవి కావు, మనుషులు ఏదేదో చేసి సాధించినవి కావు. సంఘానికి దేవుని వర్తమానం కావాలి. అది లేదు సేవలో. అందుకని ఈరోజు అనేక సేవలు కుంటిపడిపోతున్నాయి. ఆ ఉన్న ఆత్మలతోనే తృప్తి పొందుతున్నారు. సంవత్సరానికి ఒక 10 మంది పెరిగితే ఎంతో సంతోషిస్తున్నారు. సేవలు అభివృద్ధి లేదు, విస్తరించటం లేదు. మీకు మరో విషయం కూడా చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో అక్కడ ఒక మంచి మాట రాస్తుంది. 3వ వచనం. అదిగో సువర్ణ ధూపార్తి. సొలొమోన్ టెంపుల్లో మిస్ అయింది మరొకటి ఏంటో తెలిసిన? సువర్ణ ధూపార్తి. దేవునికి స్తోత్రం. సువర్ణ ధూపార్తి, గోల్డెన్ సెన్సర్. సువర్ణ ధూపార్తి అంటే దైవ చిత్తమునకు, అంటే దేవుని మనసును ఏకీభవిస్తున్న ప్రార్థన, దైవత్వంతో నిండిన ప్రార్థన. బంగారం అంటే దైవ స్వభావం, ధూపార్తి అంటే ప్రార్థన జీవితం, దైవ స్వభావంతో చేసే ప్రార్థన, ఆ దైవ చిత్తానుసారంగా చేస్తున్న ప్రార్థన జీవితం, దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ద్వారా ప్రభుతో సహవాసం చేసే అనుభవాలు, ఆత్మలో చేసే ప్రార్థన, ఇవన్నీ సొలొమోన్ టెంపుల్. అదే మాట బయట సేవ చేస్తున్న వారితో అన్నాడు. ఆ రోజు బయట సేవ చేస్తున్న వారితో ప్రభు ఏమన్నాడో తెలిసిన? సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. పాత్ర యొక్క బయట కడుక్కుంటున్న వారులారా, ప్రజల దృష్టికి అన్ని బాగానే కనుపరుచుకున్న వారులారా, లోపల చూడండి అన్నాడు. సున్నం కొట్టిన సమాధి బయట అందంగా కనిపించిన, లోపల మాత్రం అది కుళ్ళుతో అజితేంద్రియంతో నిలబడింది. అది మంచి వాసన కాదు, మరణకరమైన వాసన అది. ఆ మాట చేత ఆనాడు సేవ చేస్తున్న, బయట సేవ చేస్తున్న ఆ శాస్త్రులు పరిశీలన హెచ్చరించాడు. బయట కడగడం మానేసేది, ముందు లోపల కడగని, ఆటోమేటిక్గా బయట క్లీన్ అయిపోతుంది అన్నాడు. కనుక కొద్దిసేపు మనమందరం మోకరించి పాత్ర యొక్క లోపటి భాగాన్ని కడిగి దేవునికి ఒక ఇష్టమైన సేవకునిగా, ఒక ఇష్టమైన సేవగా మనం చేయటానికి తీర్మానం చేసుకున్నాం. ఒక తీర్మానంలోకి వస్తాం. ప్రభువా, నా సేవ లోపటి భాగాన్ని సరిచేయండి, సేవ యొక్క లోపటి భాగాన్ని సరిచేయండి. హిజ్కియా ఏం చేశాడో తెలిసిన? దేవాలయపు తలుపులు తెరిచి లోపల ఉన్న హేయమైన వస్తువులన్నీ బయటికి తీసుకొచ్చి గిద్రోన్ వాగులో తగలబెట్టి కాల్చాడు. దేవుని సేవకులారా, మన సేవ లోపటి భాగంలో ఏవేవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని మనం బయటికి తీస్తాం. ప్రభు మనతో మాట్లాడే సమయం ఇది. బాగానే సేవ చేస్తున్నాను అనుకుంటున్నానయ్యా, సేవలో బాగా తిరుగుతున్నాను అనుకుంటున్నానయ్యా, సేవలో బాగా వాడబడుతున్నాను అనుకుంటున్నానయ్యా, కానీ లోపటి భాగంలో సరిగ్గా లేదయ్యా. నా లోపటి భాగాన్ని సరిచేయండి ప్రభా.
నా లోపటి సేవను సరిచేయండి అయ్యా. లోపటి భాగాన్ని శుద్ధి చేయండి ప్రభా. ప్లీజ్ ఫాదర్, సరిచేయండి. మా సేవను సరిచేయండి. క్వాలిటీ సేవనివ్వండి రాజా, క్వాలిటీ సేవనివ్వండి అయ్యా. క్వాంటిటీ సేవ వద్దు ప్రభా, క్వాలిటీ సేవ కావాలయ్యా. నాణ్యత గల సేవ కావాలయ్యా. నీ చిత్తానుసారమైన సేవ కావాలయ్యా. ఏదో విధంగా సేవ మాకు అక్కర్లేదు. ఏదో రకమైన సేవ మాకు అవసరం లేదు. నిజమైన సేవ చేయటానికే బ్రతికించు. ఈ సేవ కాకపోతే మమ్మల్ని తీసుకో ప్రభా. చేస్తే ఈ సేవనే చేయనివ్వండి. ప్రవక్తగానే జీవింపచేయుమా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. ప్రవక్తగానే జీవింపచేయుమా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. బ్రతకాలని ఆశలేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. యేసయ్యా మొరవినవా, యేసయ్యా. అడగండి, అందరూ అడగండి, నోరు తెరిచి అడగండి. చేయి పట్టుకోమని చెప్పు. బ్రతకాలని ఆశలేదయా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. ఎండిన ఎముకల మధ్య నుంటిని నీ ఆత్మ చేత బ్రతికించవా. ప్రవక్తగానే జీవింపచేయుమా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. ఎస్ మాస్టర్, ఆ ఒక్క వరం ఇవ్వండి ప్రభా, ఆ ఒక్క వరం ఇవ్వండి. ప్రవక్తగానే జీవింపచేయుమా, ప్రవక్తగానే చనిపోయేదనయ్యా. యేసయ్యా నా మొర వినవా, యేసయ్యా నా చేయి పట్టుకొనవా. కందనరా షంధర బలరా. యేసయ్యా ఎప్పుడు విడిచిపెట్టకు, విడిచిపెట్టకు ప్రభా, చేయి విడవకు ప్రభు. యేసయ్యా ప్రతిష్ట గల సేవలోనే చనిపోనివ్వండి, సమర్పణ గల సేవలోనే చనిపోనివ్వండి. ఈ దర్శనంలోనే, ఈ పిలుపులోనే చనిపోనివ్వండి. నువ్వు ఎక్కడ మునిగిపోయావో అక్కడే నడుస్తావు యేసుతో. ఎక్కడ మునిగిపోతున్నామో
ఎక్కడ నిలబడలేకపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో ఆయన చేయి పట్టుకుంటే అక్కడే నడుస్తా. మొదట్లో నా పిలుపు పోయిందే, మొదట్లో నా దర్శనం పోయిందే, మొదట్లో నా వైరాగ్యం పోయిందే. అబ్బా మరలా అది నాకు దయచేయి. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్నే యేసు ప్రేమిస్తున్నా, నీకై యేసు జీవిస్తున్నా. నిన్నే యేసు ప్రేమిస్తున్నా, నీకై యేసు జీవిస్తున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రొత్త పాట పాడుచున్నా, క్రొత్త రాగం పాడుచున్నా, క్రొత్త పాట పాడుచున్నా, క్రొత్త రాగం పాడుచున్నా. హల్లెలూయా 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 హల్లెలూయా.